विधायक पवार रामा राव पटेल ने गुरुवार को सिहाई परियोजना कार्य का निरीक्षण किया। उन्होंने इस बात पर संतोष व्यक्त किया कि 12 करोड़ रुपए की लागत से किए जाने वाले 90% कार्य पूरे हो चुके। उन्होंने कहा कि आगामी खरीफ सीजन से किसानों को सिंचाई के लिए पानी उपलब्ध कराने के प्रयास किए जाएंगे। उन्होंने कहा कि उनके विधायक बनने के बाद सरकार ने भारी बारिश के कारण सिरा परियोजना का बांध टूट जाने के बाद परियोजना के पुनर्निर्माण के लिए 12 करोड़ रुपए जारी किए। उन्होंने कहा कि परियोजना पूरी हो जाने पर सिराला, इलेगाम, देगाम और अन्य गांव के किसानों को सिंचाई के लिए पानी मिलेगा। विधायक ने कार्य पूर्ण करने के लिए वैष्णवी कंस्ट्रक्शन के प्रबंधन को धन्यवाद दिया। उन्होंने किसानों की समस्याओं को ध्यान में रखते हुए परियोजना के निर्माण के लिए धनराशि मंजूर करने के लिए मुख्यमंत्री रेवंत रेड्डी, सिंचाई मंत्री उत्तम कुमार रेड्डी और जिला प्रभारी मंत्री सीथक्का को धन्यवाद दिया। आयकट के किसानों ने परियोजना पूरी करने के लिए विधायक को धन्यवाद दिया। सिंचाई विभाग के विधायक के साथ पूर्व अनिल, एमपीपी अब्दुल रजाक, वरिष्ठ नेता सवली रमेश, भाजपा मंडल अध्यक्ष सिरम सुषमा रेड्डी, नेता पंडित राव, जिला कार्यकारी सदस्य भूमेश, संबंधित गांव के नेता और पूर्व जनप्रतिनिधियों ने भाग लिया। దాదాపుగా మన నియోజకవర్గంలోనే పెద్ద చెరువు ఒకప్పుడు ఈ చెరువు మీదనే మొత్తం గవర్నమెంట్ సర్వెంట్ ఈ చెరువు మీదనే వేరే ఎక్కడున్నా కానీ దీని మీద పేరు పెట్టి అందరూ ఉద్యోగం చేస్తుండ్రి, ఇక్కడ నుంచే జీతాలు అందుతుండే వాళ్ళకి అప్పుడు. ఇప్పుడు పెద్దగా అయింది గడెనబాబు, కానీ ఒకప్పుడు మొత్తం పెద్ద చెరువు ఇదే సార్. దీనికోసం ఎంతో కష్టపడిపోతే అప్పటి వరకు అప్పుడు నీళ్ళు దాదాపుగా కాంబోల వరకు పోతుండే సార్. మధ్యలో సిల్ట్ ఎక్కువైపోయి ఇదైపోయి ఇప్పుడు సిల్ట్ కూడా భగవంతుడి దయ చొప్పున ఇది అవుట్లో సిల్ట్ కూడా చాలా వెళ్ళిపోయింది. అయితే దీనికి ఎంతో మేము పోయిన సంవత్సరం కూడా కష్టపడ్డాం, కానీ సార్ దగ్గర పోయినాం కాబట్టి సార్ మాట ఇచ్చిండు, ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నీళ్ళు ఇచ్చేస్తాం మీకు, ఈ సంవత్సరం కాదు ఊకే వట్టిగా మీరు ఇదనుడు అన్నాడు. ఖచ్చితంగా ఇచ్చిస్తాం మేము. ఎన్నోసార్లు వెళ్ళినా సార్ అని మీరు ఇంకా దాని గురించి ఇదే చేయకుండా వరి చేయకుండా ఏం చేయకుండా మీరు ఏం తిరగాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నేను అన్నీ చేపిస్తాను, మీరు చేయాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా మాట ఇచ్చిండు. కూడా మాట ఇచ్చిన ప్రకారంగా పని కూడా అట్లా జరుగుతుంది. దానికోసం మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. అంతేమంది శాసన సభ్యులు రామరావు పటేల్ గారికి మా తరఫున, మా శిలారం తరఫున, ఎలిగాం తరఫున వచ్చిన ప్రజలందరికీ తరఫున ధన్యవాదాలు చెప్తూ, అతనికి పెద్ద గొప్పమైంది మాకు ఈ చెరువు శాంక్షన్ చేసింది. 83లో ఎన్నో నీళ్ళు వాడిని, 83లో మనకి అంత పెద్ద మొత్తంలో చెరువు దిగలే, ఇతం పోయినాయి, మీదికెళ్ళి పోయినాయి, కానీ చెరువు దిగలి. అప్పటి నుంచి ఇక్కడ చిన్న చిన్న కుంటలు అయినాయి. ఆ కుంటలు 5-6 దిగుట్ల దీనికి ఎఫెక్ట్ పడ్డది శిలార ప్రాజెక్టు. ఆ పడుట్ల ఆ చిన్న చెరువున్నది, దానికి తక్కువ అడుగైంది, అది కూడా దీనికి ఎఫెక్ట్ చేసింది. దాని కొరకు అక్కడ తూము పెట్టాలని మా ఎమ్మెల్యే సాబ్కు కూడా మేము వినంతి చెప్పుకుంటున్నాం.